3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే సార్, రాకి నేను అప్లై చేశాను, నేను రాలో జాయిన్ అయ్యాను అని మనం అనుకుంటాం సార్. కానీ నిజం అది కాదు సార్. రా మిమ్మల్ని అప్లై చేసేలాగా చేస్తుంది సార్. అంటే రా వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అనుకుందాం సార్. మాకు మురళీ గారు కావాలి అని అనుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు సార్. మీ మొత్తం అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోతే మీకు అసలు ఏం తెలియదు. మీ ఫోన్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ఇల్లు మొత్తం బగ్గింగ్ అయిపోయిద్ది సార్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంతా వాళ్ళకి తెలిసిపోతుంది సార్. ఇక్కడ ఐడియా ఏంటంటే మురళీ గారి వీక్నెస్ ఏంటి పట్టుకోవాలి. మురళీ గారి వీక్నెస్ డబ్బా, మురళీ గారి వీక్నెస్ అమ్మాయా, మురళీ గారి వీక్నెస్ ఇంకేమైనా హోదానా, ఇవన్నీ తెలుసుకుంటారు. అచ్చా, ఈ మనిషికి ఇలాంటి వీక్నెస్ ఏమీ లేవు అండ్ దేశం పట్ల ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మీ ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టిస్తారు. ఎలా అంటే ఏవైతే రాకి సంబంధించిన పోస్టులు అవన్నీ ఉంటాయో అవి మీకు రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డిజిటల్ సోర్స్ నుంచి. మీరేమనుకుంటారు, నేనే అప్లై చేసానేమో అనుకుంటారు, కానీ అది రా వాళ్ళే పంపిస్తారు, మీరు అప్లై చేస్తారు. సో ఆ తర్వాత ట్రైనింగ్ ఆల్మోస్ట్ 1.5 to 2.5 years కూడా జరుగుతుంది సార్. ఎక్కడ ఉంటుందండి? మల్టిపుల్ లొకేషన్స్. అది కాన్ఫిడెన్షియల్ సార్, అది మనం చెప్పడానికి వీల్లేదు. అంటే అందులో చాలా ఉంటాయి విషయాలు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఆఫ్ఘాన్ సెక్టర్కి తయారు చేస్తున్నారు అనుకుందాం సార్. ఆ మురళీ సార్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, తెల్లగా ఉంటాడు, బాగానే ఉంటాడు, గడ్డం మీసం వచ్చేస్తే ఆఫ్ఘానీ వాళ్ళ కనిపిస్తాడు అనిపిస్తే మురళీ సార్ని ఆఫ్ఘనిస్తాన్ అని డిసైడ్ చేశారనుకోండి. ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ, ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ, ఆఫ్ఘనిస్తాన్ కల్చర్, ఆఫ్ఘనిస్తాన్ లాంగ్వేజ్, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మీకు నేర్పిస్తారు సార్. ఆ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ మీకు నేర్పిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 2.5 years పడుతుంది. అంటే మనం రిక్రూట్ చేసాము, 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసాము, పంపించేసాము, అలా ఉండదు సార్. ఈజీగా 1.5 to 2.5 years ఆఫ్ టైం పడుతుంది సార్ మిమ్మల్ని ఇండక్ట్ చేసే ముందు. సో అందువలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి సార్, రా ఏజెంట్ ఒక దేశంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా ఇటువైపు నుంచి జీరో కాంటాక్ట్ అటువైపు నుంచే రావాలి తప్ప ఇటువైపు నుంచి ఎప్పుడు కాంటాక్ట్ అవ్వదు. కానీ ఇంకో విషయం, ఎక్కడైతే మన రా ఏజెంట్ని ప్లాంట్ చేస్తారో ఆయన మీద కన్నేసి ఉంచడానికి ఇంకొకరిని ప్లాంట్ చేస్తారు. ఎందుకంటే డబుల్ ట్యాప్ అయ్యే అవకాశం ఉంది సార్. మనం మన మనిషి అని చెప్పి పంపించాము, మన మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళ మనిషి అయిపోతే మన మీద ఏమన్నా జరిగితే అది ఇబ్బంది ఉంటుంది కదా సార్. సో ఖచ్చితంగా ఆయన మీద కన్నేసేవాడు ఉంటాడు, ఆయన మీద కన్నేసేవాడు మూడోవాడు ఉంటాడు. సో ఇలా ఒక రింగ్ లాగా అయిపోతుంది. సో ఒకరి మీద ఒకరు కన్ను పెట్టుకొని ఉంటారు సార్. ఇప్పుడు ఫస్ట్ రింగ్ వెళ్ళాడు అనుకోండి. అవును సార్. ఆయనకు 2 years ట్రైనింగ్ ఇచ్చారు, అసలు ఆయన కంప్లీట్గా డెడికేట్గా దేశం కోసం వెళ్ళిపోయాడు. అంటే దానికి ఒక టైం బాండ్ ఉంటుందా? 8 సంవత్సరాలు ఈ ఆపరేషన్ టార్గెట్ కంప్లీట్ రావాలని, అంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టార్గెట్ అయ్యే వరకు ఇటు ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోవాలా? ఇంకా అంటే ఫ్యామిలీ ఆ డైమెన్షనే లేదు సార్, అసలు ఆలోచనలోనే మైనస్ సార్. కానీ అప్పటికి పెళ్ళి ఉంది అనుకోండి, పిల్లలే ఉంటారు కదా, ఇంకా పని మీద వెళ్ళాను అంతే సార్. అంతే గవర్నమెంట్ పని మీద ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, లేదా గవర్నమెంట్ పని మీద ఫ్రాన్స్ వెళ్తున్నాను. ఫ్రాన్స్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, శ్రీలంక వెళ్ళొచ్చు, అంతే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా బగ్గుంది. అవును, నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఇంట్లో ఏం వాళ్ళకి సార్, ఇఫ్ యు ఆర్ ఎ రా ఏజెంట్ నీ మైండ్లో ఏం జరుగుతుందో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకుంటాడు. మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి సార్ బికాజ్ నేషనల్ సీక్రెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో 0 error సిండ్రోమ్ సార్, అసలు 0 error కూడా మనం అసలు ఒప్పుకోవడానికి వీల్లేదు సార్. ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదో కంట్రీకి పంపారు, అక్కడ కవర్ ఏదో డ్రైవర్ గానో లేదంటే బ్యాంక్ ఆఫీసర్ గానో ఏదో ఒకటి ఇస్తారు సార్. కవర్ కుడ్ బి బెగ్గర్ ఆల్సో. మాది బెగ్గర్. కవర్ కుడ్ బి పొలిటీషియన్ ఆల్సో. అదే మన దురందో సినిమా టైప్లో 100% సార్. ఇజ్రాయిల్ వాడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళు స్పైలా పంపించిన వాళ్ళు దేశానికి రాష్ట్రపతులు అయిపోవాలా, అంత బాగా కవర్ చేస్తారు వాళ్ళు. సో డోంట్ థింక్ దట్ స్పై అనగానే బిచ్చగాడ్లా ఉంటాడు, స్పై అనగానే డ్రైవరు కూలోడ్లా పనిచేస్తాడు, కుక్లా పనిచేస్తాడు. నాట్ నెసెసరీలీ. ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ కెన్ ఆల్సో బి ఆర్ ఏజెంట్. యా అది మనం ఎప్పుడైనా సార్, పాకిస్తాన్ అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఏముంది సార్, కక్కూర్తనం, డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసే జాతి వాళ్ళది.
సో కొన్ని డబ్బులు వాళ్ళ మొహన్ పడేస్తే వాడు ఏమైనా చేస్తాడు కదా సార్. అదే నన్ను ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని రాష్ట్రపతి చేసేస్తారు, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసేస్తారు. అందులో ఏముంది సార్, వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో మన దగ్గర డబ్బుకి దేవుడి దేవాల లక్ష్మీదేవి కటాక్షంగా మనకి ఏ తక్కువ లేదు దేశానికి. సో హ్యాపీగా ఎవరిని ఆ విధంగా ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, మనకి ఏదో కంట్రీలో సీక్రెట్స్ గురించి పంపించారు, ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదా? జనరలీ నో సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అడిషనల్ టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ని ఒక లష్కరే తైబాకి చెందిన ఒక కమాండర్ని ఎలిమినేట్ చేయడానికి పంపించారు, రైట్ సార్. వీడు చాలా ఎక్సలెంట్గా ఒక 6 నెలలు 8 నెలలు టైం తీసుకొని వాడు మూమెంట్ అంతా ట్రాక్ చేసి అసలు 0 ఎర్రర్ తోటి వాడిని ఎలిమినేట్ చేయడం జరిగింది సార్. ఈ గన్మెన్ ఎపిసోడ్స్ నా బుర్రలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పటికొచ్చి వాస్తవం సార్, ఒక్క ప్లాన్ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఏనాడైనా గన్మెన్ దొరికిపోయాడా అని విన్నారా సార్? లేదు, ఉంటుంది. సమస్య లేదు సార్, అది ఏ కంట్రీలో ఉండదు, అది ఫుల్ ప్రూఫ్ సార్ అది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎందుకంటే మీరు అన్నట్టు మీరు టైం స్లాగ్ వాళ్ళకి టైం ఉండదు సార్, వాళ్ళకి టార్గెట్. నీకు టార్గెట్ ఇచ్చాను, ఈ పాకిస్తానీ బ్రిగేడియర్ వీడు 1999 వార్లో మన దేశానికి అన్యాయంగా ఇచ్చేసాడు, ఇంతమంది సైనికుల్ని చంపించింది వీడిని ఎలిమినేట్ చేయాలి, నీ టార్గెట్ టైం తీసుకో. సో మనము ఎంత క్లాసికల్గా ఎగ్జిక్యూట్ చేసామంటే, ఒక బ్రిగేడియర్ రీసెంట్గా పాకిస్తానీ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యి రోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపాం సార్. అంటే వాడిని చంపాలి, అది ఫిక్స్. వాడి ఇంటికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాడు రిటైర్మెంట్ ఎండ్ యాజ్ అ బ్రిగేడియర్. వాడి ఇంటికి వెళ్ళే ముందు వాడిని చంపాం, వాడి ఇంటి గుమ్మం ముందు చంపేవాడు. అది రా సార్. ఓకే, ఆ టార్గెట్ అయిపోయిందండి, మీరు చెప్పిన టాస్క్ క్లోజ్. నెక్స్ట్ అడిషనల్గా యాడ్ అవుతుందా, లేదు వాళ్ళు తిరిగి బ్యాక్ టు హోమ్కి వచ్చి? జనరల్లీ ఏమవుతుందంటే సార్, ఇది అక్కడికి వెళ్ళి కిలో బియ్యం తీసుకురా కాదు కదా సార్. ఇట్స్ ఎ వెరీ హైలీ స్ట్రెస్ఫుల్ టాస్క్ సార్. సాధారణంగా పిలిపించేస్తారు సో దట్ ఒక 2 months 3 months ఫ్యామిలీతో టైము కొంచెం కూల్ డౌన్ అయ్యి. ఎందుకంటే సార్ బీయింగ్ ఎ రా ఏజెంట్ ఈజ్ నాట్ బీయింగ్ ఎ షెఫ్ ఇన్ ఎ హోటల్. ఇట్ ఈస్ నాట్ దట్ వర్క్ సార్. అనుక్షణము నేను ఎవరినో తెలిసిపోతుందా, నేను దొరికిపోతానా, నన్ను చంపేస్తారా, అనుక్షణం మీ మైండ్లో ఆ స్ట్రెస్ ఉంటే మీరు ఎలా ఉంటారు సార్? మనం ఓన్లీ మనం చేస్తున్న పిచ్చి పని కూడా స్ట్రెస్ తీసేసుకుంటాం. జస్ట్ ఇమాజిన్, మీరు స్టూడియోకి వస్తున్నారు, స్టూడియోలో ఎవరోడో నా కోసం కాసుకొని కూర్చొని ఉంటాడు, వాడు నన్ను ఈరోజు వేసేస్తాడు అనిపిస్తే మీరు ఎంత ఫ్రీ మైండ్తో ఉండగలరా సార్? ఉండలేవు. ఇమాజిన్ సంబడి 8 months 10 months 12 months 14 months 2 years ఆ స్ట్రెస్ని తట్టుకోకుండా ఎవ్వరికీ దొరకకుండా అక్కడ కూర్చొని ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరలీ మనం తిరిగి పిలిపించేస్తాం. ఒకటి అప్రిసియేషన్ కోసం పిలుస్తాం, రెండోది రెస్ట్ అండ్ రికూప్ అంటారు సార్. ఆ రెస్ట్ అండ్ రికూప్ కోసం కూడా సాధారణంగా పిలిచేస్తాం. కాకపోతే మోటివేషన్ లెవెల్ ఈ ఏజెంట్స్ ఎలా ఉంటుందంటే, సార్ వాడితో పాటు వాడిని కూడా చూశాను, నాకు కొంచెం టైం ఇస్తే వాడిని కూడా వేస్తా, అక్కడ నుంచి వస్తుంది సార్. అది అల్టిమేట్ కిక్ కదా సార్. మన దేశానికి హాని చేసిన వాడిని చంపడంలో వచ్చే కిక్ ఇంకేం కిక్ ఉంది సార్? అవసరం లేదు, ఇంకా వాడంతా పోతుంది. వాడిని నేను ఈరోజు వేసేసాను అన్న అనుభవము వాడిలో ఉన్న అలసట అంతా ఒక 5 seconds వ్యానిష్ అయిపోయింది. సో దట్ ఈస్ హౌ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ రా ఏజెంట్స్ వర్క్ సార్. అక్కడికి వెళ్ళాక మీరు చెప్పినట్లుగా అసలు అందరూ దిగితే ఇంకా మజా వేరుంటుంది సార్. అంటే ఇంకా వాళ్ళు అహర్నిశలు దేశానికి వాళ్ళని వాళ్ళు సమర్పితం చేసేసుకున్నారు సార్. అంటే సార్ చూడండి, అంటే దాంట్లో రిటైర్మెంట్ అని ఉండదు, అదే చెప్తున్నాను సార్. చూడండి సార్, సూపర్. ఒక సైనికుడు దేశాన్ని సేవ చేస్తూ ప్రాణాన్ని కోల్పోతే ఒక మారటైర్ అని చెప్పి న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సమాజానికి చెందిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ రెస్పెక్ట్స్ వాళ్ళు ఇస్తారు. కానీ ఒక సైలెంట్గా ఒక ఏజెంట్కి ఏమైనా అయితే అసలు మావాడు కాదనేస్తారు కదా సార్. అంటే మన దేశము మనల్నే కాదు అని అనేస్తుంది, అయినా సరే మనం మన దేశం కోసం పోరాడాలి.
ఆ ఆలోచన రావాలి అంటే మీరంతా కమిటెడ్గా ఉండాలి సార్. అసలు అది దాన్ని మించింది లేదండి. అసలు లేదు కదా సార్. అంటే మన అందరికీ ఒక రికగ్నిషన్ మనకు పురుగు ఉంటుంది. ఒరే నేను చేశానని చెప్పరా, నేను చేశాను రా, వాడికి అసలు ఆ ఫీలింగే లేదు కదా సార్. అయితే చేశాను లేదా అంతే సార్, అయితే చేశాను లేకపోతే పోతాను, అంతే. మూడో ఆప్షన్ లేదు కదా సార్ అక్కడ. అంటే అక్కడ నేను దొరికిపోతే వీళ్ళు ఫోన్ చేస్తే నన్ను పంపించేస్తారు, లేదు కదా సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. గ్రేట్ అండి. అసలు మనం మాటల్లో చెప్పలేము సార్. రా ఏజెంట్స్ చేసే ఈ దేశానికి రా ఏజెంట్స్ చేస్తున్న త్యాగం కానీ సర్వీస్ కానీ దానికి సాని లేదు సార్. ఇంక దానికి కంపారిజనే లేదు సార్, అసలు చేయడానికి వీల్లేదు. కానీ మన దగ్గర రా ఏజెంట్ ఉన్నారు, వేరే కంట్రీలో ఇంకొక ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా మన దగ్గర తీసి పంపిస్తుంటారు భారతదేశానికి. ఐఎస్ఐ అని పెడుతుంటారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే కనిపిస్తుంటాయి కదండి. అంటే వేరేగా అంటే సార్ ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం ఒక టాస్క్ ఇచ్చాం, మన కంట్రీకి లాస్ చేస్తున్నాం, ఆ టాస్క్ మీదే ఉంటుంది తప్ప అక్కడ అరాచకాలు చేయాలనో లేదా ఇంకోటి మనం చూపించాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ టాస్క్ బ్లాస్టులు చేయడం ఇటువంటి చేస్తుంటారు కదా. వాళ్ళు స్పై ఏజెంట్స్ కాదు, ఆ టెర్రరిస్టులు సార్. వాళ్ళకి అసలు ఏం జీరో. ఆ టెర్రరిస్టులను చూసుకునే బాధ్యత మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళతో పెద్ద ఇదేం లేదు సార్. ఓకే, మళ్ళీ మనం వెనక్కి వద్దాం. అజిత్ దోవల్ ఆయన టీం ఎంతమంది ఉండొచ్చండి? అంచనా లేదండి మనం అసలు నంబర్స్లో. సార్ దురంధర్ సినిమాలో చూపించిన క్యారెక్టర్ దోవల్ కొన్ని వందల్లో ఉంటారు సార్, కొన్ని వందల్లో ఉంటారు సార్. ఆయన కింద పనిచేసే వాళ్ళు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏందేనా అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. వై నాట్ అంటే సింపుల్ సార్. కథానాయకుడు ఈయనే సార్. సినిమాలో చూపించినట్టుగా కథానాయకుడు ఈయనే సార్. కథానాయకుడికి ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో తెలుసు సార్. అక్కడ గ్రౌండ్ ఏజెంట్ కూడా తెలియదు. మీరు చూసుంటే దురంధర్ సినిమా ఎక్కడ బటన్ నొక్కాలో ఆయన తెలుసు. ఆ పొలిటీషియన్ మనోడే అన్న విషయం వీడికి ఏనాడైనా తెలిసిందా? తెలియదు కదా సార్. ఆ కథానాయకుడికి ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో వాడికి తెలుసు సార్. ఇదే కదా సార్, మీరు టైగర్ జిందా హే సినిమా ఒకవేళ చూసుంటే కనుక సల్మాన్ ఖాన్ సినిమా, యా టైగర్ జిందా హే, టైగర్ అభి బాకీ హే, ఏదో పేరు మీద సినిమా ఉంది సార్. అక్కడ పరేష్ రావల్ ఉంటాడు సార్ మిడిల్ ఈస్ట్లో. వీళ్ళకి ఆ విషయం తెలియదు మనోడే అని చెప్పేసి. లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉన్న సైనికులు వీళ్ళని చంపైపోతే మధ్యలో చాపుతాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు వీడు అంటాడు, ఒరే నువ్వు పుట్టక ముందు ఈ భూమిలో నేను వచ్చా, సో నువ్వు బచ్చాగాడిలా ఉండు అని చెప్తాడు వాడు. సో ఎవరు మనల్ని ఎలా ఎందుకంటే స్టార్టింగ్లో పరేష్ రావల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నా ఒక కన్ను నీ మీద ఉంది అంటాడు. అప్పుడు కూడా మన ఎవరికి స్విచ్ అలగదు, అరే వీడు కూడా మన రాయజెంటేరా అని చెప్పేసి. మనకేమనిపిస్తుంది, వాడు ఏదో బిజినెస్ పరంగానే ఏదో డైలాగ్ కొట్టాడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, వాడు చెప్తాడు, ఒరే నా కన్ను ఒకటి నీ మీద ఉంది, నాకు నీ మీద భరోసా లేదురా అంటాడు. ఆ భరోసా లేదంటే ఏంటి, నువ్వు ఎప్పుడొకప్పుడు దొరికిపోతావు, నేనే రావాలరా నేను సేవ్ చేయడానికి అన్నట్టుగా. సో ఆ డైమెన్షన్లో సార్. సో ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు సార్, ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు. కానీ మీరు అన్నట్లుగా వాళ్ళు దేశం కోసం అంకితం అవుతున్నారు కాబట్టి కుటుంబం అవన్నీ ఆలోచించారు సార్. వాళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయండి? వాళ్ళు శాలరీస్ కోసం పని చేయరు సార్. స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్. రా వాళ్ళకి స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి సంవత్సరానికి ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తారు సార్. ఇంక దీనికంటే వివరాలు వద్దులేండి. రా ఏజెంట్ అయిపోయింది, అజిత్ దోవల్ గారు చేయింది. మీరు చేసిన ఆపరేషన్లో మంచి ఆపరేషన్ చెప్పండి సార్. 2008 ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. 2008లో ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ ముంబై బాంబ్ బ్లాస్ట్లో మన దేశం ఒక రిప్లై ఇవ్వాలి కదా సార్. అవును, అటాక్ చేయాలో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మాకు ఆర్డర్స్ ఏమొచ్చాయంటే సార్, యూ డిప్లాయ్ ఇన్ ది బార్డర్స్ అన్నట్టుగా కొన్ని సర్వలెన్స్ ఎక్విప్మెంట్స్ని పెట్టండి అన్నట్టుగా కొన్ని ఆదేశాలు మాకు వచ్చాయి సార్. అంటే 2008 వరకు నేను నార్మల్ యూనిట్లో ఉన్నాను, పీ స్టేషన్లో ఉన్నాను. అకస్మాత్తుగా బార్డర్కి వెళ్ళాలి, అకస్మాత్తుగా యుద్ధం అయ్యే అవకాశం ఉంది. చూడండి ఎలా పల్స్ మారిపోతుంది, మైండ్లో పల్స్ ఎలా మారిపోతుంది సార్. ఇన్స్టెంట్గా ఓవర్ నైటే డే టైంలో ట్రావెల్ చేయడం తెలియలేదు. డే టైంలో ట్రావెల్ చేస్తే ఎనిమీ సర్వలెన్స్ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది. ఓవర్ నైట్కి వెళ్ళి దొంగచాటున బార్డర్ దగ్గర ఒక సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి అంటే ఆషామాషిగా. అంటే దట్ వాజ్ అండ్ ఆ సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఎనిమీ డీప్ టెరిటరీలో చూడాలి అంటే ఒక హైట్ మీద పోవాలి సార్. దాన్ని మాస్ట్ అంటారు, MAST, మొబైల్ మాస్ట్ ఉంటుంది. 30 మీటర్స్ హైట్ మీద మొబైల్ మాస్ట్ మీద ఆ సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి
ఎనిమి లోపలికి డీప్గా 12 కిలోమీటర్ లోపలికి చూడాలి అని మాకు ఆదేశం. ఇమాజిన్ నువ్వు 30 మీటర్స్ హైట్లో కూర్చొని ఉన్నావు, చిన్న తప్పు నీ లొకేషన్ వాడికి దొరికితే ఇంకేది మిగలదు. వాడికి తెలుసు 2008-26 ముంబై బ్లాస్ట్ జరిగింది, అటాక్స్ జరిగాయి, భారత్ ఏదో ఒకటి చేస్తుందని చెప్పి వాడు కూడా కాపు కాసుకొని కూర్చుంటాడు కదా సార్. ఒక చిన్న మూమెంట్ తప్పు నువ్వు ఎక్కుతున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు ఎక్విప్మెంట్ సెటప్ చేస్తున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అన్న రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో కూడా వాడికి తెలిసినా, నీ కమ్యూనికేషన్ సైలెన్స్, దో కమ్యూనికేషన్ వాజ్ కంప్లీట్లీ సైలెన్స్, రేడియో సెట్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పేసాడు సార్. అబ్జర్వేషన్ ఇవ్వాలి, అబ్జర్వేషన్ చేసి కింద కమాండ్ పోస్ట్కి ఇవ్వాలి, ఏం చేయాలో మీతో సంబంధం లేదు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇటు కదలలేము, ఇటు ఒక చిన్న సౌండ్ చేయలేము, వాడేమో మనల్నే చూస్తున్నాడు, వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ చేస్తాడో తెలియదు. అంటే ఫస్ట్ టైం ఆ పోస్ట్ ఎక్కడది? రాజస్థాన్ బోర్డర్. ఫస్ట్ టైం లైఫ్లో సార్ భయం అంటే ఏంటో అర్థమైంది సార్. ఆ రోజు రాత్రి అమ్మ ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్స్పీరియన్స్. అండ్ మీరు డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో ఉన్నారు సార్. వాడు మా అయితే ఒక్కసారి మిస్ అవుతాడేమో, రెండోసారి మిస్ అవడు. అంటే మనకి ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేకుండా మనం చాలా ధైర్యంగా ఎనిమి ఇన్ఫర్మేషన్ మూమెంట్స్లో ఏమన్నా మూమెంట్ ఉందా ట్రాక్ చేసి కమాండ్ పోస్ట్కి పంపించడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ సార్. సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు అర్థమైంది, అంటే చిన్న తప్పు జరిగితే చచ్చిపోతాము అంటే ఎంత సీరియస్నెస్గా చేయాలి. అంటే సార్ మన బాడీలో ఒక చిన్న షైనింగ్ ఐటమ్, ఆ పెన్ను పెట్టుకున్నా సరే ఆ పెన్ను షైన్ అయింది అనుకోండి, ఏమంటారు కనిపించింది అనుకోండి రాత్రిలో, బుల్లెట్ అటే వస్తుంది. సో చాలా తస్మాత్ జాగ్రత్త అంటాం కదా సార్. అంటే మీ గురించి ఏం తెలియకుండా మేము ఈ షూస్ ఉన్నాయనుకోండి సార్, ఈ మాస్ట్ మొబైల్ మాస్ట్ ఐరన్ ఎలివేటెడ్ పోస్ట్ సార్, ఐరన్ మీద కాలు పెడితే సౌండ్ వచ్చింది కదా సార్, దీనికి బట్ట చుట్టుకోవాలి అండ్ సౌండ్ రాకుండా. అంటే నాకు కడియం వేసుకుంటాను కదా సార్, ఆ కడియం రాడ్ తగులితే సౌండ్ వస్తుంది, కడియం మొత్తం చేసుకొని దాన్ని దారంతో కట్టి, దానికి కూడా లైట్ పడితే దారంతో కట్టేయాలి దీన్ని. సో అంటే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే కానీ అలాంటి ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయలేము సార్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ వచ్చింది సార్. పాకిస్తాన్ చాలా విపరీతంగా వాళ్ళు పోస్టుల మీద వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది సార్. అంటే బట్ సమ్హౌ అటాక్ ఏం మనం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సార్ 2008 ముంబై అటాక్స్ తర్వాత మన దేశం ఎటువంటి కీలకమైన యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకుపోవడం అన్నది చాలా పెద్ద దుర్భాగ్యమైన విషయం సార్. ఏదైతే ఇప్పుడు పహల్గామ్లో జరిగిందో, తిరిగి మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ చేసామో అలాంటిది 2008లో చేసుంటే కనుక వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చేది కాదు సార్. సో అది మనం 2008లో మాత్రం చాలా పెద్ద తప్పు చేసాం సార్. అసలు ఏమీ చేయలేదు సార్. 2001 పార్లమెంట్లో అటాక్ అయినప్పుడు కనీసం మనం మొత్తం మిలిటరీని తీసుకెళ్ళి బార్డర్లో కూర్చోబెట్టి ఆ దాడికి వస్తున్నారు అని చెప్పి వాడికి భయమైనా పెట్టాం. కానీ ఈసారి 2008లో అసలు ఏమీ చేయలేదు సార్. అంటే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి, ఆ తర్వాత ఎన్ఎస్జీ హబ్స్ కొత్తగా పెట్టడం జరిగింది, అవన్నీ జరిగాయి. కానీ ఒక వాడికి బుద్ధి చెప్పే ఒక్క విషయం చేయలేదు.